ఇంటర్నెట్ మన డే టు డే లైఫ్లో ఎంతగా భాగమైందో వేరే చెప్పనక్కర్లేదు. ఎలాంటి సమాచారమైనా, వార్తలైనా, ఫోటోలైనా, పాటలైనా, వీడియోలైనా అందరూ వెబ్ మీదే ఆధారపడుతున్నారన్నది జగమెరిగిన సత్యం. ఇదే ఇంటర్నెట్లో ఏర్పడిన సోషల్ నెట్వర్కింగ్ సైట్లకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఆర్కుట్ లాంటి ప్రముఖ సైట్లకు భారత్లో కూడా కోట్లాది సంఖ్యలో యూజర్లున్నారు. ఇటు స్కూల్కు వెళ్లే విద్యార్థుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు, అటు వివిధ రంగాలకు చెందిన వారు తమ అభిప్రాయాలను, సమాచారాన్ని ప్రపంచంతో పంచుకునేందుకు వీటిపైనే ఆధారపడుతున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు పొలిటీషియన్లు కూడా చేరడం విశేషం. మిత్రులు, అభిమానులతో టచ్లో ఉండేందుకు లీడర్స్ నెట్వర్కింగ్ సైట్లనే ఆశ్రయిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు ఫేస్బుక్ రెగ్యులర్ యూజర్స్. ఇక జనాదరణ ఉన్న నేతలకు ఫాలోయర్స్ కూడా వేల సంఖ్యలోనే ఉన్నారు. పండుగలు, స్పెషల్ డేస్ కు బెస్ట్ విషెస్ చెప్పడంతో పాటు తమ స్పీచ్లు, పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ ని వీరు ఎప్పటికప్పుడు నెట్లోకి అప్లోడ్ చేస్తున్నారు. తద్వారా తమ శ్రేయోభిలాషుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ లో తెలంగాణ సభ జరుగుతుండగానే బీజేపీ నేతలు మొబైల్ ద్వారా సభా చిత్రాలను ఫేస్బుక్ లోకి అప్లోడ్ చేశారు. అమెరికా పర్యటన సందర్భంగా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయాలని తెలంగాణ ఎన్ఆర్ఐలు తనను కోరారని టీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు చెప్పారు. ఫేస్బుక్ ద్వారా తనకు విలువైన సలహాలు, సూచనలు వస్తున్నాయన్నారు. గత సంవత్సరంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారి పిలుపు మేరకు నేను అమెరికా పర్యటనకు వెళ్ళి దాదాపు 12 నగరాల్లో తెలంగాణపై సదస్సులను అటెండ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇంటరాక్ట్ అయినటువంటి చాలామంది ఎన్ఆర్ఐలు, తెలంగాణ అభిమానులందరూ కూడా ఒక ఫేస్బుక్ మీరు స్టార్ట్ చేసినట్టయితే రెగ్యులర్గా మీతో ఇంటరాక్ట్లో ఉండగలుగుతాం. టెలిఫోన్లో అంటే మీ టైమింగ్స్ మా టైమింగ్స్ కుదిరే అవకాశం లేదు. అంతేకాకుండా ఎప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయలేం కదా, ఉద్యమంలో ఉంటాం. సో దట్ మీరు ఫేస్బుక్ స్టార్ట్ చేస్తే దాంట్లో మేము రెగ్యులర్గా మీతో ఇంటరాక్ట్ కాగలుగుతాం, సూచనలు ఇవ్వగలుగుతాం, మా ఆలోచనలు మీతో షేర్ చేసుకోగలుగుతాం అని చెప్పి వారందరూ సూచించడం జరిగింది. సో వెంటనే నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత నా యొక్క ఫేస్బుక్ను ప్రారంభించి దాదాపు 3000కు పైచిలకు ఫ్రెండ్స్ ఈరోజు నాతో చేరడం జరిగింది. దాదాపు తెలంగాణ అభిమానులందరూ కూడా దాంట్లో రోజుకు సంఖ్య రోజుకు 100 మంది 50 మంది యాడ్ అవుతూ పోతుంది. తాను రెగ్యులర్ గా ఫేస్బుక్ వాడతానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు. దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నారు. విశేషంగా లభిస్తున్న లాభం ఏంటంటే చాలా మందితో, ముఖ్యంగా ఎవరైతే నెట్ సావీ ఉంటారో, ఎవరైతే కొత్త కంప్యూటర్ సావీ కొత్త తరం పిల్లలు ఉన్నారో వారందరితో కూడా డైరెక్ట్గా ఒక లింక్ ఎస్టాబ్లిష్ చేసుకుని వారందరితో కూడా అవసరమైతే టైం టు టైం రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, టైం టు టైం రెగ్యులర్గా అడ్వైస్ తీసుకుంటూ ఉండే అవకాశం కూడా ఉంది. మిగతా రాజకీయ నాయకులకు వీటిపై అవగాహన కల్పించేందుకు స్పెషల్ వర్క్ షాప్లు నిర్వహించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. శాసనసభ్యులందరికీ అకౌంట్ ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు సంక్షేమ పథకాల అమలుకు మరింత కృషి చేయవచ్చన్నారు. వ్యక్తిగతంగా కొంతమంది నాయకులు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే అవగాహన ఉందో వారు మాత్రం వాడుతూ ఉన్నట్టు కనబడుతూ ఉంది. మిగతా వారు కూడా దే ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ టు యూజ్ ఇట్. కంప్యూటర్లు అధికంగా వాడే నెటిజన్లకు తాము కూడా తీసిపోమని నేటి రాజకీయ నాయకులు నిరూపిస్తున్నారు. రాజకీయ నాయకులు ఇప్పుడు రెగ్యులర్గా ఫేస్బుక్లోకి లాగిన్ అవుతున్నారు. తమ అభిమానులు, మిత్రులతో టచ్లో ఉండేందుకు వారు దీన్ని ఒక సాధనంగా వినియోగించుకుంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. కెమెరామెన్ వేణుతో మహేష్, ఛానల్ 4 హైదరాబాద్.